శ్రీకాళహస్తి ఆలయ సముదాయంలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో జబర్దస్త్ దోపిడీ చేస్తున్న నకిలీ అర్చకులు అర్ధరాత్రి 2 గంటలకు భక్తులను నిద్రలేపి దౌర్జన్యం చేసే వ్యాపారస్తులతో కలిసి దోచుకుంటున్న వీరికి అడ్డుకట్టు వేసేది ఎవరు? అధికారుల సంస్కరణలు ఏమాత్రం లెక్క లేకుండా దోపిడీ మంత్రంతో పసుపు దారాలు డాల్డా దీపాలతో భక్తులను ముక్కుపిండి తెల్లవారక ముందే వేల రూపాయలు దోచేస్తున్న దోపిడీ దొంగలు. అధికారులు ఇప్పటికైనా దోపిడీని అరికడతారా? వేచి చూడాలి. ఈ దోపిడీ అన్నదమ్ములు ఎవరు? వీరి కథ కమానిషు పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో వీరి ఆకృత్యాలు భరించలేక తన్ని తరిమినా ఏమాత్రం మార్పులేదు. ఆలయాలే వీరి టార్గెట్. తప్పుడు పనులు చేయటం, జిల్లాలు మారటం అలవాటు. అన్నా రేప్ల రాజా తమ్ముడు రేవ్ పార్టీ శ్రీకాళహస్తి ఆలయ పరువు గంగపాలు చేస్తుంటే పట్టించుకోరా? శివశివ. సాయి కుమార్. అమ్మ నాన్న పేరు సుకుమారి నామ దేశ ప్రకాశ్ నామ దేశ సుందరి నామ దేశ. చెప్పు. మమ అస్మాకం సహ కుటుంబానం సంపూర్ణ కాల సర్పదోష రాహుకేతు కుజదోష సర్పదోష విద్యాబుద్ధి ఉద్యోగ కళ్యాణ ప్రాప్త్యర్థం రాహవే కేదవే సర్పదోష కుజదోష కేతుదోష ఉద్యోగ కళ్యాణ ప్రాప్తిరస్తు. అడిపో అలా తిప్పుకో. కళ్యాణ సర్పదోష స్వామిని పెట్టేసి దారాలు తీసుకో. దారం ఉందా? లేదండి. థ్రెడ్ లేదు ఇక్కడ. అవును కదా. అలాగే తిప్పుకొని కోరికలు కోరుకొని 2 దారాల చెట్టు కట్టేసి ఉద్యోగం కళ్యాణం ఏం కావాలన్నా సమస్య ఇంకేం కావాలన్నా ఉద్యోగం కళ్యాణం అన్ని కోరుకొని 2 దారాల చెట్టు కట్టేసాయి. అమ్మ నాన్న బాగుండాలి, అప్పులు తీరిపోయి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరికలు కోరుకొని కట్టేసాయి. మంచి దీపాలు అక్కడ పెట్టేసాయి. 100 రూపాయలు లక్ష అనుకున్నాడు.